బాలబాబు గారి సినిమా ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంటుంది. నటరత్న నందమూరి డాక్టర్ రామారావు గారి సినిమా ఇది. ఆయన బయోపిక్గా బాలకృష్ణ గారు చేయడం నిజంగా అందరూ కూడాను చాలా సంతోషంగా భావిస్తున్నాం. అలాగే రామారావు గారి జీవిత చరిత్ర అంటే అందరికీ తెలిసిందే. అయినా ఇంకా తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మాలాంటి వాళ్ళు ఉన్నారు, అందులో మా తర్వాత ఇంకా చిన్నవాళ్ళు ఉన్నారు. ఎన్నో తరాలు వచ్చినా సరే అలాంటి మహానుభావుడి గురించి ఎంతోమంది మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలనిపించేంతగా ఉండే ఆయన జీవిత గాథని బాలకృష్ణ గారు ఈ సినిమాని చేయడం మా అందరి అదృష్టం. అలాగే బాలకృష్ణ గారు ఎంతో అంకిత భావంతో ఇలాంటి సినిమాని చేస్తున్నారు. ఆయన నందమూరి తారక రామారావు గారు వారసుడిగాను చేస్తున్నారు, నందమూరి తారక రామారావు గారి అభిమానిగాను చేస్తున్నారు. మా అందరి అభిమానాన్ని కూడా ఆయన గుర్తుంచుకొని ఆ నందమూరి తారక రామారావు గారిని ఎంత బాగా చిత్రీకరించాలో, ఎంత బాగా చూపించాలో అంత బాగా హావభావాలతోటి ప్రకటించి చూపిస్తున్నారు. ఇది మేము అందరూ ఎంతో సంతోషించే విషయం. సినిమా ఘన విజయం సాధిస్తుంది, అలాగే చరిత్రగా నిలిచిపోతుంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఉన్న ఇన్ని 75 సంవత్సరాలు ఇప్పటికి చాలా సంవత్సరాలు గడిచింది సినీ చరిత్ర. ఈ సినీ చరిత్రలో ఇది ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుతుంది. అలాగే ఎంతోమంది చెప్పుకునే విధంగా ఉంటుంది. దీన్ని చూసి ఇంకా ఎంతోమంది జీవిత చరిత్రను కూడా తీసే విధంగా కూడా ఇక ముందు ఉంటుంది. దీన్ని మేము అందరూ కూడా ఎంతో సంతోషంగా చూడడానికి సిద్ధమయ్యాం. అభిమానులందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు. సంక్రాంతికి ముందుగానే తీసుకుని వచ్చి ఆ సంక్రాంతి వేడుకల్ని ఈ రోజు నుంచి జరుపుకునే అదృష్టాన్ని బాలకృష్ణ గారు మాకు అందించారు. ఎప్పుడు కూడాను సంక్రాంతి కోడి, సంక్రాంతి పందెం, సంక్రాంతి పండుగ బాలకృష్ణ సినిమానే. అలాగే ఈసారి కూడా బాలకృష్ణ సినిమాయే ముందుండడం, పైగా పెద్ద రామారావు గారి జీవిత చరిత్ర అయి ఉండడం మేమందరూ చాలా సంతోషించే విషయం. అలాగే అభిమానులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ఉత్సాహం, ఆ భగవంతుడి ఆశీస్సులు, ఆ అన్నగారి ఆశీస్సులు అన్నీ ఫలించి ఈ సినిమా ఉన్నత శిఖరానికి చేరాలని, అందరూ చెప్పుకునే సినిమా కావాలని కోరుకుంటున్నాము. జై ఎన్టీఆర్, జై బాలకృష్ణ, జై నందమూరి, జై చంద్రబాబు. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఎన్టీఆర్ సినిమాలు అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు మా నాన్నగారు ఒకసారి ఒక సినిమా తీసుకెళ్లారు. దేవుడు చేసిన మనుషులు, కథానాయకుడు, కోడలు దిద్దిన కాపురం, తెల్ల పెళ్ళమ, బాగ్దార్ గజ్జి దొంగ, ఇవన్నీ ఎన్నో సినిమాలండి. రైతు బిడ్డ, ఇవన్నీ చూసి మాకెంతో చిన్నప్పటి నుంచి అన్నదమ్ములు, అన్న వదిన, తల్లిదండ్రులు, భార్యాభర్తలు ఎలాగుండాలో సినిమాలన్నీ నిరూపించి, అలాగే మన రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీగా నిర్మించిన ఎన్టీఆర్ గారికి ఆయన చనిపోయినా బతికున్నట్టేనండి. చాలా గొప్ప సినిమా. వాళ్ళ వారసులు అందరూ కూడా చల్లగా ఉండి వాళ్ళ ఆడవాళ్ళందరూ బయటకు వచ్చి ఇవన్నీ అందంగా చేస్తున్నారంటే ఆయన చలవ వల్లే. అలాగే చాలామంది కూడా సుఖపడుతున్నారు. ఈ సంఘాలని, డోకరా గ్రూపులని ఇవన్నీ కూడా ఆయన చలవ వల్ల. ముసలి వాళ్ళకి పింఛనీళ్ళు ఇవన్నీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఈ సినిమా వల్ల ఇంకా అభివృద్ధి చెంది ఎంతో ఘన విజయంతో గెలవాలని మేము కోరుకుంటున్నాం. If you like the video, please like us and subscribe Tollywood Nagar.